సర్వోన్నతుడైన దేవానికి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఇదిగో నాయన తండ్రి, నీవు నమ్మదగిన దేవుడు అయ్యా. నీ మాటలు ధ్యానిస్తుండగా నీ స్వరం వినే భాగ్యము మాకును మరి ఎచ్చటి నుండి యూట్యూబ్ ద్వారా ఫేస్బుక్ ద్వారా ప్రభా మరి నీ బిడ్డలు తండ్రి నీ మాటలు వినగోరుచున్నారు. వారందరితోనూ మాట్లాడి మహిమ పొందమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రియ సోదరి సోదరుడా, ప్రభు యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు సమాధానం కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. అయితే ఈ దినాన మనము ధ్యానిస్తున్నటువంటి అంశం ఏమిటంటే, స్వస్థతలు ఉన్నాయా? స్వస్థతలు ఉన్నాయా? ఉంటే ఇప్పుడు జరుగుతాయా? జరిగితే ఎలా జరుగుతాయి? ఎక్కడ జరుగుతున్నాయి అనేటటువంటి విషయాన్ని మనము ఈ దినాన ధ్యానం చేస్తున్నాం. వీటన్నిటికన్నా ముందు ఒక వాచన భాగం మనం చదువుకొని, ఒక లేఖన భాగం చదువుకొని మనం ముందుకు కొనసాగుదాం. అపోస్తలుడైన పౌలు తెస్సలోనికు రాసినటువంటి 2వ పత్రిక 3వ అధ్యాయం 6వ వచనంలో ఈ విధంగా రాయబడింది. సహోదరులారా, మా వలన పొందిన బోధన ప్రకారము కాక అక్రమముగా నడుచుకును ప్రతి సహోదరుని యొద్ద నుండి తొలగిపోవలనని మన ప్రభువైన యేసుక్రీస్తు పేరిట మీకు ఆజ్ఞాపించుచున్నాము. సహోదరులారా, మా వలన పొందిన బోధన ప్రకారం కాక, అపోస్తుల బోధ ఎక్కడైతే ఉండదో అక్కడ అక్రమం అట. అది క్రమమైన బోధ కాదట. అందుకే ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా ఆయన అంటాడు, అక్రమము చేయువారులారా నా యొద్ద నుండి తొలగిపోండి, నేను మిమ్మల్ని ఎన్నడూ ఎరగనంటాడు. అంటే అక్రమమైనటువంటి బోధ. మరి క్రమమైన బోధ ఎక్కడ అంటే, క్రమమైన సంఘం ఏది అంటే అపోస్తుల బోధ యందు నిలిచిన సంఘమే క్రమమైన సంఘం. సో కాబట్టి ప్రియ సోదరి సోదరుడా, అపోస్తుడైన పౌలు అంటున్నాడు, ఆజ్ఞాపిస్తున్నాడు, ప్రభు యేసుక్రీస్తు పేరిట మీకు ఆజ్ఞాపించుచున్నాను, ప్రతి సహోదరుని యొద్ద నుండి తొలగిపోవాలని. ఇది అక్రమముగా నడుచుకున్న సహోదరుడు. మా వలన పొందిన బోధన అయితే నిలిచి ఉండండి, లేదంటే అక్కడ నుండి పారిపోండి. ఆజ్ఞాపిస్తాను, రిక్వెస్ట్ కాదు. కాబట్టి ఈ దినాన మనం ఏదైతే ధ్యానం చేస్తున్నామో, ఈ దినాన మనం ధ్యానం చేసే అంశం అంతా కూడా అపోస్తుల బోధ, ప్రభువైన యేసుక్రీస్తు వారి బోధ, ఇది మాత్రమే. అయితే ప్రియ దేవుని సంగమా, వాక్య భాగాలన్నీ మనం చూసుకుంటూ, లేఖన భాగాలన్నింటినీ మనము హేతువులుగా ఆధారముగా మనము రూఢిపరుచుకుంటూ మనం ముందుకు కొనసాగుదాం. నిజానికి అద్భుతాలు, సూచక క్రియలు, మహత్కార్యాలు ఈనాటివి కావు. పాత నిబంధన కాలంలో మోషే కాలంలోనే, మోషే సమయంలోనే దేవుడు మోషే ద్వారా అనేకమైనటువంటి అద్భుతాలు ఐగుప్తు దేశమందు జరిగించి ఇజ్రాయేలు ప్రజల్ని బయటకు తీసుకొచ్చాడు. ఆ తర్వాత మోషే వెళ్ళిపోయాడు, అద్భుతాలు వెళ్ళిపోయాయి అనుకున్నారు. కానీ మోషే తర్వాత యెహోషువ ద్వారా కూడా దేవుడు అద్భుతాలు చేశాడు. ఆ తర్వాత చెప్పుకుంటూ పోతే అనేక మంది ప్రవక్తలు, ఏలియా, ఎలీషా, గొప్ప గొప్ప దైవజనులు ఉన్నారు. ఎన్నో అద్భుతాలు, ఎన్నో మహత్కార్యాలు, ఎన్నో సూచక్రియలు, ఎన్నెన్నో. ఇంక అయిపోయిందిలే, భక్తులందరూ వెళ్ళిపోయారు అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కాలం వచ్చింది. ఆయన గొప్ప సూచక్రియలు చేశాడు. అయితే ఈ మధ్య కాలంలో ఒక దుర్బోధ, ఈ మధ్య కాలంలో ఒక అక్రమమైన బోధ సంఘంలో చొరబడుతుంది. ఏమిటంటే ఆత్మ నడిపింపు అని చెప్పుకుంటున్నారు, కానీ పరిశుద్ధాత్ముడి మీద ఆధారపడక, పరిశుద్ధాత్మ నడిపింపు కోరక, పరిశుద్ధాత్ముడి ప్రత్యక్షత లేక, అక్షర జ్ఞానమునే నమ్మి వారు విచ్చలవిడిగా మాట్లాడడం, విచక్షణారహితంగా మాట్లాడడం, ఎదుటివారిని తక్కువ చేసి మాట్లాడడం, దేవ సేవకుల్ని ధిక్కరించి మాట్లాడడం అనేటటువంటిది ఈ క్రైస్తవ సమాజంలో ఈ మధ్య కాలంలో పెరుగుతూ వస్తుంది. అందును బట్టి దేవుడి ఆత్మ ప్రోత్సాహంతో, పరిశుద్ధాత్ముడి యొక్క ప్రేరణతో నేను ఈ విషయంలో క్రైస్తవ సమాజానికి కొన్ని విషయాల్ని నేను రూఢిపరచాలని, తెలియపరచాలని ప్రభువాత్మ చేత ప్రేరేపించబడ్డాను.
ప్రియ దేవుని సంగమా, ఎవరైనా ఎక్కడైనా ఏదైనా ఒకటి వారికి కలిగినది అంటే అవతల వ్యక్తి దగ్గర అది లేకపోతే అది ఒక రకమైన భావన. ఒకవేళ ఎవరి దగ్గరైనా ఏదైనా ఒకటి ఉండి మరి ఒక అవతల ఉన్న వ్యక్తి దగ్గర అది లేదంటే అది ఇంకొక రకమైన భావన. ఇప్పుడు పరిశుద్ధాత్మను గురించినటువంటి భావన కూడా సంఘంలో, క్రైస్తవ సమాజంలో ఇట్లాంటి యొక్క సంభాషణలకే దారితీస్తుంది. కొందరు పరిశుద్ధాత్మ దేవుడి కార్యాలను నమ్ముతున్నారు, కొందరేమో అవి లేవన్నట్టుగా మాట్లాడుతున్నారు. కానీ పరిశుద్ధాత్మను నమ్ముతున్నామని మాట్లాడుతున్నారు, కానీ కార్యాలను నమ్మడం లేదు. యేసుక్రీస్తు ప్రభువారిని మనం గమనిస్తే ప్రియ సోదరుడా, ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన 33.5 సంవత్సరాలు ఈ భూమిపైన శరీరధారిగా జీవించాడు. 33.5 సంవత్సరాలు ఆయన శరీరధారిగా ఈ భూమి మీద జీవించినప్పుడు 3.5 సంవత్సరాలు మాత్రమే ఆయన పరిచర్య చేశాడు. పరిశుద్ధాత్మ పూర్ణుడై దేవుడి ఆత్మచేత నడిపింపబడుతూ ఆయన పరిచర్య చేశాడు. లూకా సువార్త 4వ అధ్యాయము 31-32 వచనాల నుంచి మనం చూసినట్లయితే, అప్పుడు ఆయన గలిలయలోని కపెర్నహూము పట్టణముకు వచ్చి విశ్రాంతి దినమున వారికి బోధించుచుండెను. ఆయన వాక్యం అధికారంతో కూడినదై ఉండెను గనుక వారు ఆయన బోధకు ఆశ్చర్యపడిరి. ఆ సమాజ మందిరంలో అపవిత్రమైన దయ్యపు ఆత్మ పట్టిన వాడకుడుండెను. అయితే ఇక్కడ నేను మీకు ఒక స్పష్టమైన విషయాన్ని చెప్పదలుచుకున్నాను ప్రియ దేవుని సంగమా. యేసుక్రీస్తు వారి బోధనట అధికారముతో కూడినదై ఉన్నదట. ఆయన వాక్యము అధికారముతో కూడినదై ఉండెను కనుక వారు ఆయన బోధకు ఆశ్చర్యపడిరి. ఈ అధికారము ఎక్కడ దొరుకుతుంది? ఎవరిస్తారు? ఈ అధికారము వలన ఏం చేయగలము, ఏం చేయలేము, ఇవన్నీ మనము ముందు మనం నేర్చుకుందాం. ఇక్కడ మనం గమనించినట్లయితే ఆయన బోధ ఎలా ఉందంట? అధికారముతో కూడినది ఉందంట. అందుకు వాళ్ళకి ఏమంటే ఆశ్చర్యం కలుగుతుందంట. అవును, ఎప్పుడు మా శాస్త్రులు చెప్తుంటారే, ఎప్పుడు మా యాజకులు బోధిస్తుంటారే, మరి దేవుని మందిరంలో యాజకులు వాక్యం బోధించడం మేము విన్నామే, కానీ ఎవరు ఇలా బోధించలేరే, ఈ బోధకుడి బోధ మాత్రం అధికారంతో కూడినది ఉంది అని వారు ఆశ్చర్యపడుతున్నారట. ఆ సమాజ మందిరంలో అపవిత్రమైన దయ్యపు ఆత్మ పట్టిన వాడుకున్నాను. వాడు నజరేయుడైన యేసు, మాతో నీకేమి, మమ్మల్ని నశింపజేయ వచ్చితివా, నీవెవడవో నేను ఎరుగుదును, నీవు దేవుని పరిశుద్ధుడవని బిగ్గరగా కేకలు వేసెను. అందుకు యేసు ఊరుకును, ఇతని వదిలిపోమని దాన్ని వదిలిపగా దయ్యము వారి మధ్యను పడద్రోసి వారికి ఏ హాని చేయక వదిలిపోయాను. అయితే ఇక్కడ ఒకటి గమనించవలసినటువంటి సత్యం ఏంటంటే, అయితే సమాజ మందిరంలో అపవిత్రమైనటువంటి దయ్యం పట్టిన వాడు ఒకడు ఉండను. వాడు నజరేయుడైన యేసు, మాతో నీకేమి, మమ్మల్ని నశింపజేయవచ్చితివా, నీవెవడివో నేను ఎరుగుదును, నీవు దేవుని పరిశుద్ధుడవని బిగ్గరగా కేకలు వేసెను. అందుకు యేసు ఊరకుండమని. అయితే ఇక్కడ గమనించినట్లయితే ప్రియ దేవుని సంగమా, యేసుక్రీస్తు ప్రభువారు అధికారంతో వాక్యం మాత్రమే బోధించడం లేదు, కానీ ఆయన నిజముగా అధికారము గలవాడై ఉన్నాడు. అందుకే దయ్యములు కూడా ఆయనను చూసి వణుకుచున్నవి. ప్రైజ్ ద లార్డ్. నజరేయుడైన యేసు, మాతో నీకేమి, మమ్మల్ని నశింపజేయవచ్చితివా, నీవెవడువో నేను ఎరుగుదును, నీవు దేవుని పరిశుద్ధుడు, బిగ్గరగా కేకలు వేసను. అందుకు యేసు ఊరకొండుము, వారిని వదిలిపోము అని గద్దింపగానే ఏమైంది? దయ్యము వారి మధ్యన, ఇక్కడ చూస్తే దయ్యము వారి మధ్యన పడద్రోసి. ప్రైజ్ ద లార్డ్. పడద్రోసి, దయ్యము వారి మధ్యన పడద్రోసి వానికి ఏ హానియో చేయక వదిలి. పడద్రోసి అంటే దయ్యం ఏం చేసిందంట? ఆ పట్టినవాన్ని పడద్రోసి. అనేక మంది సేవకులు ప్రార్థన చేస్తున్నప్పుడు ఎవరైనా పడుతుంటే, ప్రార్థన చేసినప్పుడు ఏదైనా అపవిత్రాత్మ ఉన్నప్పుడు కానీ కొందరు పడిపోతారు. ఏదైనా దురాత్మ చీకటి శక్తులు వారి మీద పనిచేస్తున్నప్పుడు, వారు ప్రార్థన చేస్తున్నప్పుడు, దైవజనులు ప్రార్థన చేసి వాళ్ళు పడిపోతారు. పడిపోతే ఈ మధ్య పడగొట్టే వాళ్ళు వచ్చారు. ఓ పాపిష్టి జన సమూహమా, ఈ మాట నువ్వు అంటున్నావే, నువ్వు అంటున్నది పరిశుద్ధాత్మ దేవుడి చేత నింపబడి నడిపింపబడుతున్న ప్రభువైన యేసుక్రీస్తునే సుమా. ఇక్కడ ప్రభువైన యేసుక్రీస్తు వారు ప్రార్థన చేస్తేనే పడిపోయాడు ఆయన, అపోస్తులు కూడా కాదు. ఈ సత్యాన్ని నువ్వు ఎరిగి ఉన్నావా? ఇప్పటి వరకు ఏం చేసిందట అపవిత్రాత్మ? వాడిని పడద్రోసి వానికి ఏ హాని చేయక వదిలిపోయి. ఆయన ప్రార్థన చేసినప్పుడు అపవిత్రాత్మ వాడిని పడేసి వెళ్ళిపోయింది. ఇప్పుడు కూడా కొందరు దైవజనులు ప్రార్థన చేస్తున్నప్పుడు కొందరు విశ్వాసులు పడిపోతుంటారు. ఎందుకు పడేస్తున్నావు అంటే ఎవరు పడేయరు. దురాత్మలు ఉంటే అవి వదిలిపోతుంటే వీళ్ళు ఆటోమేటిక్గా పడిపోతారు. ఆ దురాత్మలు వాళ్ళని తోసేసి వెళ్ళిపోతున్నాయి. మనకు వాక్యం రూఢిపరుస్తుంది.
ప్రియ దేవుని సంగమా, ఈ విషయాలు మనం గుర్తించి పెట్టాలి. లూకాసు వార్త 9వ అధ్యాయం 37-38 వచనాల్లో మనం చూసినట్లయితే, మరునాడు వారు ఆ కొండ దిగి వచ్చినప్పుడు బహు జనసమూహము ఆయన ఎదురుగా వచ్చెను. ఇదిగో ఆ జనసమూహంలో ఒకడు బోధకుడా, నా కుమారుని కటాక్షించుమని నిన్ను వేడుకొనుచున్నాను, వాడు నాకొక్కడే కుమారుడు. ఇదిగో ఒక దయ్యం వాని పట్టును, పట్టినప్పుడు వాడు అకస్మాత్తుగా కేకలు వేయును, నురుగు కారునట్లు అది వాని నిలువలాడించుచు గాయపరచుచు వాని వదలకుండును. దాన్ని వెళ్ళగొట్టుడని నీ శిష్యులు వేడుకొంటిని గాని వారి చేత కాలేదని మొరపెట్టుకొనెను. అందుకు యేసు, విశ్వాసం లేని మూర్ఖతరం వారలారా, నేనెంతకాలం మీతో కూడా ఉండి మిమ్మల్ని సహింతును, నీ కుమారుని ఇక్కడ తీసుకొని రమ్మని చెప్పాను. వాడు వచ్చుచుండగా ఆ దయ్యం వారిని పడద్రోసి విలువలాడించెను. యేసు ఆ అపవిత్రాత్మను గద్దించి వారిని స్వస్థపరిచి వారిని తండ్రికి అప్పగించెను. ఇక్కడ ప్రియ దేవుని సంగమా, నేను 2 విషయాలు మీతో చెప్పదలుచుకున్నాను. ఏమిటంటే, మొట్టమొదటి, మరలా ఏం చేసింది దయ్యము? పడద్రోసి. ఎవరు పడేస్తున్నారు కింద? దయ్యాలు పడేస్తున్నాయి. సేవకులు పడేయరు, సేవకులు ప్రార్థన చేస్తారు, దయ్యాలు ఏం చేస్తాయి? పడేసి వెళ్ళిపోతాయి. ఇక్కడ తండ్రి తన కుమారుడిని తీసుకొని వచ్చి, అయ్యా నాకు ఏకైక కుమారుడు, నాకు ఒకడే కుమారుడు అని వేడుకుంటున్నాడా? ఏమంటున్నాడు? అయ్యా బోధకుడా, నా కుమారుణ్ణి కటాక్షించమని. ఒకడు కాదు, నా కుమారుడిని అంటున్నాడు. అంతే, నా కుమారుణ్ణి కటాక్షించమని నేను వేడుకొనుచున్నాను. వాడు నాకు ఒక్కడే కుమారుడు ఇక్కడ అన్నాడు. ఇదిగో దయ్యము వానిని పట్టినప్పుడు వాడు అకస్మాత్తుగా కేకలు వేయును, నురుగకారునట్లు అది వారిని విరవిడలాడించి గాయపరచుచు వారిని వదలకుండును. దానిని వెలగొట్టుడని శిష్యులను వేడుకొంటిని కానీ వారి చేత కాలేదని మొరపెట్టెను. శిష్యుల దగ్గరికి వెళ్తే శిష్యుల వల్ల కాలేదు. యేసుక్రీస్తు ప్రభు వలన జరుగుతుంది ఇది కార్యం. ఇక్కడ మనం గమనిస్తున్నాం ఈ విషయాన్ని. యేసుక్రీస్తు ప్రభువారు ఆ యవ్వనస్తుని, ఆ బాలుని స్వస్థపరచడానికి కారణము తండ్రి ఆశపడుతున్నాడు. ఇక్కడ తండ్రి విశ్వాసంతో వచ్చాడు. బోధకుడా, నా కుమారుణ్ణి బాగు చేయి, నా కుమారుని స్వస్థపరచు, నాకు ఒక్కడే కుమారుడు, వానికి దయ్యం పట్టింది, నరుకారుచుతున్నాడు, అది వదలకుండానట్లు వాని గాయపరచు, గందరగోళం అయిపోతుంది, నా కుమారుని బాగు చేయ్యా అని శిష్యుల దగ్గరికి వెళ్ళాను, వాళ్ళు ఏం చేయలేకపోయారయ్యా అంటే, యేసుక్రీస్తు ప్రభువుని ఎప్పుడైతే ఆ తండ్రి వేడుకున్నాడు, ఆ తండ్రి విశ్వాసమును బట్టి, తండ్రి మొరను బట్టి ఏం చేశాడంటే యేసుక్రీస్తు ప్రభు వారి కుమారుని స్వస్థపరిచాడు. ఎప్పుడైతే అపవిత్ర ఆత్మను గద్దించాడో, అపవిత్ర ఆత్మ ఏం చేసింది? వాని విలవిలలాడించింది, వెళ్ళిపోయింది. దేవుడికి స్తోత్రం కలుగును గాక. లూకాసు వార్త 7వ అధ్యాయము 1వ వచనం నుంచి మనం చదివినట్లయితే, ఆయన తన మాటలన్నీ ప్రజలకు సంపూర్తిగా వినిపించిన తర్వాత కపెర్నహూమునకు వచ్చెను. ఒక శతాధిపతికి ప్రియుడైన దాసుడు ఒకడు రోగి చావు సిద్ధమై ఉండెను. శతాధిపతి యేసుని గురించి విని ఆయన వచ్చి తన దాసుని స్వస్థపరచి వాళ్ళని ఆయన వేడుకొనుటకు యూదుల పెద్దలను ఆయన యుద్ధకు పంపెను. వారు యేసు వద్దకు వచ్చి, నీ వల్ల ఈ మేలు పొందుటకు అతడు యోగ్యుడు, అతడు మన జనులను ప్రేమించి మనకు సమాజ మందిరం తానే కట్టించనని ఆయనతో చెప్పి బతిమాలు కొనరి. కావున యేసు వారితో కూడా వెళ్ళెను. ఆయన ఆ ఇంటి దగ్గరకు వచ్చినప్పుడు శతాధిపతి తన స్నేహితులను చూచి, మీరు ఆయన యుద్ధకు వెళ్ళి, ప్రభువా శ్రమ పుచ్చుకొనవద్దు, నీవు నా ఇంటిలోనికి వచ్చేటప్పుడు నేను పాత్రను కాను, అందుచేత నీ యుద్ధకు వచ్చేటప్పుడు పాత్రను నేను ఎంచుకొనలేదు. అయితే మాట మాత్రం సెలవేమో, అప్పుడు నా దాసుడు స్వస్థపరచబడును. నేను సహా అధికారమునకు లోబడిన వాడును, నా చేతి కిందను సైనికులు ఉన్నారు. నేను ఒకరిని పొమ్మంటే పోవును, ఒకరిని రమ్మంటే వచ్చును. నా దాసును చేయమంటే ఇది చేయనని నేను చెప్పినట్లు ఆయనతో చెప్పుడని వారిని పంపాను. ఏసీ మాటలు విని అతని గురించి ఆశ్చర్యపడి తన వెంట వచ్చుచున్న జనసమూహం వైపు తిరిగి, ఇజ్రాయేలునైనను ఇంత గొప్ప విశ్వాసం నేను చూడలేదని మీతో చెప్పుచున్నాను. చాలు. అయితే ఇక్కడ ప్రభుని యేసుక్రీస్తు వారు ఆ శతాధిపతి యొక్క పనివాన్ని, దాసుని స్వస్థపరుచుచున్నాడు. ఎలాగ స్వస్థపరుచుచున్నాడు? వాక్కు ద్వారా. ప్రైజ్ ది లార్డ్. ఈ మధ్య కాలంలో చూస్తూ ఉన్నాను, యూట్యూబ్లో, సోషల్ మీడియాలో ఛాలెంజ్లు విసురుతున్నారు. నీవు వాక్కుతో స్వస్థపరచవచ్చు కదా, యేసుక్రీస్తు ప్రభువారు వాక్కుతో స్వస్థపరిచారు, నువ్వు పడేసి స్వస్థపరుస్తున్నావు, నువ్వు ప్రార్థన చేసి స్వస్థపరుస్తున్నావు, నువ్వేదో పేరు పెట్టి పిలుస్తున్నావు అని మాట్లాడుతున్నారు. వాక్కును పంపి యేసుక్రీస్తు ప్రభువారు స్వస్థపరిచారు. యేసుక్రీస్తు ప్రభువారు వాక్కు పంపి స్వస్థపరచడానికి అటువంటి విశ్వాసము గల యజమానుడు అక్కడ ఒకతను ఎదురు చూస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. శతాధిపతి యేసుని అడుగుతున్నాడు, నేను ఒక అధికారమునకు లోబడి వాడనే, నా దగ్గర పని వాళ్ళు ఉన్నారు, ఒక పని చేయమంటే వాళ్ళు చేస్తారు, అలాగే నీవు స్వస్థత ప్రకటిస్తే చాలు నా దాసుడు బాగైపోతాడు.
నువ్వు నా ఇంట్లో కాలు పెట్టేంత యోగ్యుని నేను కాదు అని ఆ శతాధిపతి అన్నప్పుడు ప్రభువు ఆశ్చర్యపోతున్నాడు. ఇజ్రాయేలు ఇజ్రాయేలులో కూడా నేను ఇంత గొప్ప విశ్వాసం చూడలేదు. ఎప్పుడైతే ఆ మాట అన్నాడో, పంపబడిన వారు 10వ వచనం చూస్తే, పంపబడిన వారు ఇంటికి తిరిగి వచ్చి ఆ దాసుడు స్వస్థుడై ఉండుట కనుగొనిరి. మాట చెబితే స్వస్థత జరుగుతుంది. ఒక అతను ఈ మధ్య కాలంలో అంటే నేను కువైట్లో ఉన్నాడు, హాస్పిటల్లో బెడ్ మీద ఉన్నాడు, ఉస్మానియాలో ఉన్నాడు, నిమ్స్లో ఉన్నాడు, బసవతారక హాస్పిటల్లో ఉన్నాడు, రోగి అయి ఉన్నాడు. అతనికి అక్కడ ప్రార్థన చేద్దాము, అక్కడ వీడియో ఆన్ చేద్దాము, ఇక్కడ ప్రార్థన చేద్దామని పరీక్షించడానికి చేస్తే కార్యం చేయడానికి మన పనివాడు కాదు పరిశుద్ధాత్ముడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మనం పరీక్షించడానికి చేస్తే స్వస్థత కార్యాలు చేయడానికి మన పనివాడు కాదు పరిశుద్ధాత్ముడు. ఆయన అధికారంతో, ఆయన ఆధీనంలో ఆయన పని చేయవాడై ఉన్నాడు. ఆయనకు ఆయనే యజమానుడై ఉన్నాడు. ఆయన చేయాలనుకుంటే చేస్తాడు, పరీక్షించడానికి కాదు. ఆశతో వెళ్తే చేస్తాడు, విశ్వాసంతో వెళ్తే చేస్తాడు. ఇక్కడ శతాధిపతి విశ్వాసంతో ఉన్నాడు. అయ్యా, నువ్వు నా ఇంట్లో పాదం మోపేటంత యోగ్యుని నేను కాదు, అర్హుని కాదు. ఎంత గొప్ప విశ్వాసం! దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఆ విశ్వాసమును బట్టి దాసుడు స్వస్థత పొందాడు. లూకాసు వార్త 8వ అధ్యాయము 4వ వచనం నుంచి చదువుదాం. 42 లూకాసు వార్త 8వ అధ్యాయం 42, 43, 44. ఇంచుమించు 12 ఏళ్ల ఈడుగల తన యొక్కతే కుమార్తె చావు సిద్ధంగా ఉన్నది కనుక తన ఇంటికి రమ్మని ఆయన బతిమాలుకొనెను. ఆయన వెళ్ళుచుండగా జనసమూహంలో ఆయన మీద పడుచుండ్రి. అప్పుడు 12 ఏళ్ల నుండి రక్తస్రావం గల ఒక స్త్రీ ఎవరి చేతులు స్వస్థత నొందనిదై ఆయన వెనుకకు వచ్చి ఆయన వస్త్ర చెంగు ముట్టెను. వెంటనే ఆమె రక్తస్రావం నిలిచిపోయెను. నన్ను ముట్టినది ఎవరని యేసు అడగగా అందరూ మేము ఎరుగుమన్నప్పుడు పేతురు ఏలినవాడా జనసమూహంలో క్రిక్కిరిసి నీ మీద పడుచున్నారనగా యేసు ఎవడో నన్ను ముట్టెను, ప్రభావం నాలో నుండి వెళ్ళిపోయినదని. ఎంత అద్భుతం చూడండి. 12 ఏళ్ల రక్తస్రావం గల స్త్రీ, ఈమె వెళ్ళి యేసుక్రీస్తు ప్రభువుతో మాట్లాడలేదు, ప్రార్థన చేయించుకోలేదు, ఆయన చేతితో ఆయన ముట్టి స్వస్థత పొందు అని చెప్పలేదు. కానీ ఆ తల్లి ఏమైంది? స్వస్థత పొందింది. ఆమె విశ్వాసం, ఆయన వస్త్రపు చెంగును తాకినా నేను బాగవుతానని ఆ కిక్కిరిసిపోతున్నటువంటి జనములలో గుంపులో అనారోగ్యంతో కూడా ప్రయాసపడి వస్త్రపు చెంగును తాకింది, విశ్వాసంతో స్వస్థత పొందింది. ప్రభువైన యేసుక్రీస్తు ఆ తల్లిని చూసిన తర్వాత ఎవరు అంటే, అయ్యా నేనే, పలానా ఇదితో నేను వచ్చాను, నిన్ను వస్త్రపు చెంగును తాకి నేను స్వస్థత పొందానంటే ఆయన అంటాడు, తల్లి నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచింది. ప్రైజ్ ది లార్డ్. నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచింది. నేను స్వస్థపరిచానని కూడా ప్రభు చెప్పలేదు, కానీ స్వస్థపరిచింది ప్రభువే. కానీ దానికి మూలాధారం అవుతున్నది విశ్వాసము. శతాధిపతి యొక్క దాసుడు స్వస్థత పొందాడు శతాధిపతి విశ్వాసమును బట్టి. ప్రైజ్ ది లార్డ్. లూకాసు వార్త 8వ అధ్యాయము 49వ వచనం నుంచి చూసినట్లయితే, ఆయన ఇంకా మాట్లాడుచుండగా సమాజ మందిరపు అధికారి ఇంట నుండి ఒకడు వచ్చి నీ కుమార్తె చనిపోయినది, బోధకుని శ్రమ పెట్టవద్దని అతనితో చెప్పాను. యేసు ఆ మాట విని భయపడవద్దు, నమ్మిక మాత్రం ఉంచుము, ఆమె స్వస్థపరచబడని అతనితో. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఏమంటున్నాడు యేసయ్య? నమ్మిక మాత్రం ఉంచు, ఆమె స్వస్థపరచబడుతుంది. ఆమె ఏమైందంట? చనిపోయిందంట. తన పనివాడు వచ్చి, అయ్యా ఆమె చనిపోయిందని చెప్తున్నాడు. చనిపోయిందని చెప్పినప్పుడు యేసయ్య అంటున్నాడు, నమ్మిక మాత్రం ఉంచుము, మాట విని భయపడవద్దు, నమ్మిక మాత్రం ఉంచుము, ఆమె స్వస్థపరచబడునని అతనితో చెప్పి ఇంటికి వచ్చినప్పుడు పేతురు, యోహాను, యాకోబు అనువారిని, ఆ చిన్నదాని తల్లిదండ్రులను తప్ప మరెవరిని ఆయన లోపలికి రానియలేదు. అందరూ ఆమె నిమిత్తమై ఏడ్చుచు కొట్టుకొంచుండగా ఆయన వారితో, ఏడవద్దు, ఆమె నిద్రిత చిన్నదే గాని చనిపోలేదని చెప్పాను. ఆమె చనిపోయినను వారు ఎరిగి ఆయనను అపహసించిరి. అయితే ఆయన ఆమె చెయ్యి పట్టుకొని, చిన్నదానా లెమ్మని చెప్పగా ఆమె ప్రాణం తిరిగి. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. అద్భుతాలు లేవు, స్వస్థతలు లేవు, సూచక్రియలు లేవు, ఎక్కడ లేవు? యేసయ్యలో ఉన్నాయి. ఆమేన్. మోషే కాలంలో, అబ్రహాము కాలంలో ప్రారంభమైనటువంటి అద్భుత సూచక మహత్కార్యాలు యేసుక్రీస్తు ప్రభువారి వరకు మనం చూస్తున్నాం. ఇప్పుడు ఇంకా ముందు అద్భుతంగా మనం ముందు కొనసాగుదాం. ఇక్కడ చూసినట్లయితే ఆమె చనిపోయిందని వారు అపహాస్యం చేస్తున్నారు.
ఆయన అంటున్నాడు, నమ్మిక మాత్రం ఉంచుము, భయపడవద్దు, ఆమె బాగుపడుతుంది అని చెప్పాడు. యోహాను సువార్త 11వ అధ్యాయము 38-39 వచనాల నుంచి చూద్దాం. యేసు మరలా మూలూజు సమాధి ఎద్దకి వచ్చెను. అది ఒక గుహ, దాని మీద ఒక రాయి పెట్టి ఉండెను. యేసు రాయి తీసివేయడని చెప్పగా చనిపోయిన వాని సహోదరైన మార్త, ప్రభువా, అతడు చనిపోయి 4 దినములైనది గనుక ఇప్పటికీ వాసన కొట్టునని ఆయనతో చెప్పాను. అందుకు యేసు, నీవు నమ్మిన ఎడల దేవుని మహిమను చూతువని నేను నీతో చెప్పలేదా? ప్రైజ్ ది లార్డ్. స్వస్థత కేవలము నమ్మకము, విశ్వాసం మీద ఆధారపడి ఉంది. నమ్మితే మహిమను చూస్తావు. అందుకే దేవుని వాక్యం సెలవిస్తుంది, ప్రియ దేవుని సంగమా, నాయందు విశ్వాసం ఉంచువాడు ఎల్లప్పుడూ జీవించును. నన్ను వెంబడించేవాడు, నాయందు విశ్వాసం ఉంచువారు నాకన్నా మరి గొప్ప క్రియలు చేస్తారని చెప్పాడు. ఇక్కడ అంటున్నాడు, మార్తా, నేను నీతో చెప్పలేదా? నమ్మితే మహిమను చూస్తావు నువ్వు. ప్రైజ్ ది లార్డ్. అయితే మార్తా అంటుంది, అయ్యా 4 దినములు అయిపోయింది, వాసన కొడుతుంది. మార్తా, నేను నీకు చెప్పలేదా? నీవు నమ్మిన ఎడల దేవుని మహిమ చూతువని నేను నీతో చెప్పలేదా అని ఆమెతో అనను. అంతటా వారు ఆ రాయి తీసివేసిరి. యేసు కన్నులెత్తి పైకి, తండ్రి, నీవు నా మనవి వినినందున నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. నీవు ఎల్లప్పుడూ నా మనవి వినుచున్నావని నేను ఎరుగుదును. గాని నీవు నన్ను పంపితివని చుట్టూ నిలిచిన ఈ జనసమూహం నమ్మునట్లు వారి నిమిత్తమై ఈ మాట చెప్పితినను. ఆయన అలాగూ చెప్పి, లాజరు బయటికి రమ్మని బిగ్గరగా చెప్పగా చనిపోయిన వాడు కాలు చేతులు ప్రేత వస్త్రములతో కట్టబడిన వాడై వెలుపలికి వచ్చెను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చనిపోయిన వాడు 4 దినములైన తరువాత లాజరు బయటికి రా అని అంటే బయటికి వచ్చేసాడు. ఇక్కడ ఎవరూ లాజరు విషయమై బ్రతుకుతాడని విశ్వాసం ఉంచడం లేదు. కానీ మార్త ఒక మాట అనింది ప్రభువైన యేసుక్రీస్తు వారిని, బోధకుడా, నువ్వు ఇక్కడ గనక ఉండి ఉంటే నా తమ్ముడు చనిపోయేవాడు కాడు, అయినను తండ్రిని నువ్వేమడిగినను దయచేయును అని కూడా అనేసింది. అప్పుడు మార్తతో ప్రభు చెప్తాడు, మార్త, నువ్వు నమ్మితే మహిమను చూస్తావని. సమాధి దగ్గరకు వచ్చినప్పుడు మాత్రం మార్త మరలా అవిశ్వాసం ప్రదర్శిస్తుంది. అయ్యా, వాసన వస్తుందేమో, అయ్యా 4 రోజులైంది. మార్త, నేను నీకు చెప్పలేదా? నమ్మితే నీవు మహిమను చూస్తావని. ఇక్కడ ఆయన మహిమ, దేవుని కుమారుడి మహిమార్థమై ఈ కార్యం జరిగించాడు. ఇక్కడ ఎవరి విశ్వాసంతో సంబంధం లేకుండా ప్రభువైన యేసుక్రీస్తు వారు అద్భుతం జరిగించాడు. అద్భుతం. స్వస్థత కాదు, అద్భుతం. హల్లెలూయా. లూకాసు వార్త 10వ అధ్యాయం 8-9-10 వచనాలు. మరియు ఏ పటములోనైనా ప్రవేశించినప్పుడు వారు మిమ్మను చేర్చుకుంటే మీ ముందర పెట్టునవి తినుడి, అందులోనున్న రోగులను స్వస్థపరచుడి, దేవుని రాజ్యం మీ దగ్గరికి వచ్చి ఉన్నదని వారితో చెప్పుడి. ఏమంటున్నాడు? ప్రభువైన యేసుక్రీస్తు వారు 70 మందిని అభిషేకించాడు. ప్రభువైన యేసుక్రీస్తు వారు 70 మంది శిష్యులను అభిషేకించి, మీరు వెళ్ళండి, ఇద్దరిద్దరుగా ఒక్కొక్క ఊర్లకు పంపిస్తూ, ఏ ఊర్లో అయితే ఎవరైతే మిమ్మల్ని చేర్చుకుంటారో ఆ ఇంట్లో ఉండండి, ఆ ఇంటనే మీరు బస చేయండి, అయితే ఆ ఇంట ఉన్న రోగులను స్వస్థపరచండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అరే, ఎందుకండి ఊరూరికి వస్తున్నారు సేవకులు, ఏం చూసినా స్వస్థత ఎందుకంటారండి అంటే, యేసుక్రీస్తు ప్రభువు నేర్పించిన పరిచర్య విధానం అది. యేసుక్రీస్తు ప్రభువారు నేర్పించిన విధానం అది, పరిచర్య విధానం అది. అక్కడ 2 జరుగుతున్నాయి. ఒకటి స్వస్థత జరుగుతుంది, దేవుడి రాజ్యమును గురించిన సందేశము జరుగుతుంది. ప్రైజ్ ది లార్డ్. ఆ ఇంటనున్న రోగులను స్వస్థపరచండి, దేవుని రాజ్యము మీ దగ్గరకు వచ్చినదని వారితో చెప్పుడి. అంటే సువార్త పరిచర్య, స్వస్థత కూడా. యోహాను సువార్త 14వ అధ్యాయం 10, 11, 12, 13, 14 చదువుదాం.
తండ్రి అందు నేను ఆ. నా యందు తండ్రి ఉన్నామని ఆ. నీవు నమ్ముటలేదా? ఆ. నేను మీతో చెప్పుచున్న మాటలు నా ఇంతటి నేనే చెప్పుటలేదు. ఆ. తండ్రి నా యందు నివసించుచు తన క్రియలు చేయుచున్నాడు. ఆ. తండ్రి యందు నేను నా యందు తండ్రి ఉన్నామని నమ్ముడి, ఆ. లేదా ఈ క్రియల నిమిత్తమైన నన్ను నమ్ముడి. ఆ. నేను తండ్రి యొద్దకు వెళుచున్నాను గనుక ఆ. నేను చేయి క్రియలు నా యందు విశ్వాసం ఉంచు వాడును చేయను. ఆ. వాటికంటే మరి గొప్పవి అతడు చేయను. హల్లెలూయా. నేను యేసుక్రీస్తు ప్రభుని నమ్ముతాను, యేసుక్రీస్తు ప్రభుని నమ్ముతాను, యేసుక్రీస్తు ప్రభు కార్యాలను నమ్ముతాను, కానీ ఇప్పుడు ఎవరు ఆ కార్యాలు చేసినా నేను నమ్మను అంటారు కొందరు సేవకులు. వారిని ఏ ఆత్మ పట్టి నడిపిస్తుందో నాకైతే అర్థం కాదు. పరిశుద్ధాత్ముడు ప్రభుని యేసుక్రీస్తు వారి మీద ఉండి పరిచర్య జరిగిస్తున్నాడు. ప్రభుని యేసుక్రీస్తు వారు అంటున్నారు, నా యందు తండ్రి ఉన్నాడు, తండ్రి యందు నేనున్నాను, నా యందు తండ్రి క్రియలు చేయుచున్నాడు. ఆ క్రియలు చూసైనా నమ్మండి. అయితే నేను తండ్రి యొద్దకు వెళుచున్నాను గనక నేను చేయు క్రియలు నా యందు విశ్వాసం ఉంచువాడును చేయును, వాటికంటే మరి గొప్పవి అతడు చేయునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానెను. మీరు నా నామమున దేనిని అడుగుదురో తండ్రి కుమారుని యందు మహిమపరచుటకై దానిని చేతును. నా నామమున మీరు నన్నేమి అడిగినను నేను 14వ వచనం చేతును. హల్లెలూయా. యేసయ్య నామములో దయ్యాలు వెళ్ళిపోతున్నాయి, యేసయ్య నామములో రోగాలు వెళ్ళిపోతున్నాయి, యేసయ్య నామములో వ్యాధులు తగ్గుతున్నాయి, స్వస్థతలు పొందుతున్నారంటే అది దేవుడిచ్చినటువంటి ఆధిక్యత, అధికారం, కృప వరములలో, పరిశుద్ధాత్మ వరములలో భాగమే, పరిచర్యలో భాగమే తప్ప అది వేరే విషయము కాదు. యోహాను సువార్త 14వ అధ్యాయం 17వ వచనం. లోకము ఆయన చూడదు, ఆ. ఆయన ఎరగదు గనుక ఆ. ఆయన పొందనేరదు. ఆ. మీరు ఆయన ఎరుగుదురు, ఆయన మీతో కూడా నివసించును. 18వ వచనం. ఆ. మిమ్మును అనాథలుగా విడువను, ఆ. మీ యొద్దకు వత్తును. కొంతకాలమైన తర్వాత లోకం నన్ను మరి ఎన్నడూ చూడదు. ఆ. అయితే మీరు ఇక్కడ అంటున్నాడు, మిమ్మును అనాథలుగా విడువను, మీ యొద్దకు వత్తును, కొంతకాలమైన తర్వాత నన్ను మరి ఎన్నడూను చూడదు. ఆయన అంటున్నాడు, మిమ్మును అనాథలుగా విడువను. హల్లెలూయా. మీతో ఉందును, మీలో ఉందును. ప్రైజ్ ది లార్డ్. ఆయన మీతో కూడా నివసించును. ప్రైజ్ ది లార్డ్. నన్ను ప్రేమింపని వాడు నా మాటలు గైకొనడు. మీరు వినుచున్న మాట నా మాట కాదు, నన్ను పంపిన తండ్రిదే. నేను మీ యొద్ద ఉండగానే ఆ. ఈ మాట మీతో చెప్పి తిని, ఆ. ఆదరణకర్త అనగా ఆ. తండ్రి నా నామమున పంపబోవు పరిశుద్ధాత్మ లేక ఉత్తరవాది ఆ. సమస్తం మీకు బోధించి ఆ. నేను మీకు చెప్పిన ఎందుకు యేసుక్రీస్తు ప్రభు చెప్పిన సంగతులను పరిశుద్ధాత్ముడు గుర్తు చేయాలి? సంగమా, ఈ విషయాన్ని అర్థం చేసుకుంటున్నారా? యేసుక్రీస్తు ప్రభువారు చెప్పినటువంటి మాటలను పరిశుద్ధాత్ముడు ఎందుకు జ్ఞాపకం చేయాలి అంటే, వాటిలో శక్తి ఉంది, అభిషేకం ఉంది, ఆ మాటల్లోనే కార్యం ఉంది. అది గుర్తు చేస్తున్నాడు పరిశుద్ధాత్ముడు, గుర్తు చేస్తున్నాడు. పరిశుద్ధాత్ముడు జ్ఞాపకం చేస్తాడు. నా కుమారుడు ఇది చెయ్యి, నా కుమారుడు ఇలా మాట్లాడు, నా కుమారుడు ఇది చెయ్యి. ఎస్ అయ్యా, ఎందుకయ్యా నువ్వు పేరు పెట్టి పిలుస్తున్నావు? ఎందుకయ్యా ఆ వ్యాధి పేరు పెట్టి పిలుస్తున్నావు? ఎందుకయ్యా వాళ్ళ మీద ఆశీర్వాదం పలుకుతున్నావు? ఎందుకయ్యా వాళ్ళ అప్పు నీకెట్లా తెలిసిందయ్యా? వాళ్ళ పేరు నీకెట్లా తెలిసిందయ్యా? వీళ్ళ పేరు నీకెట్లా తెలిసిందయ్యా? వాళ్ళ పేరు రాసుకొచ్చారా? వాళ్ళు ముందు వచ్చి చెప్పారా? వాళ్ళ పక్కన ఎవరో వాలంటీర్లు కూర్చొని రాసి పంపించారా? కొందరు సేవకుల్ని, కొందరు స్కూల్లో పిల్లల్ని టీచ్ చేసినట్టు, ఏడిపించినట్టు ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు. అంతా కూడా పరిశుద్ధాత్ముడు కాని మరి ఒక ఆత్మకార్యాలు అని వారు మాట్లాడుతున్నారు కదా. వారిలోనే ఇంకొక ఆత్మ చేస్తున్న పని అది. దేవుడికి స్తోత్రం కలుగును గాక. అయితే ఇప్పటి వరకు యేసుక్రీస్తు ప్రభు వారి పరిచర్య మనం చూసాం. ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు ప్రభు వారి పరిచర్య ఇప్పటి వరకు చూసాం. లూకా సువార్త, యోహాను సువార్త, అపోస్తుల కార్యము 3వ అధ్యాయము 3వ వచనము, 4వ వచనం, 5వ వచనం చదువుతాం. పేతురు యోహాను దేవాలయంలో ప్రవేశింపబోనప్పుడు ఆ. వాడు చూచి భిక్షం అడుగుగా ఆ. పేతురు యోహాను చాలు. వీళ్ళు ఎవరంటే పేతురు, యోహాన్లు ఒకప్పుడు దయ్యములను వెళ్ళగొట్టలేకపోయిన వారు. హల్లెలూయా. ఒకప్పుడు వీళ్ళు ఏంటట? దయ్యములను వెళ్ళగొట్టలేకపోయిన వారు, స్వస్థపరచలేకపోయిన వారు. వీళ్ళు యేసుక్రీస్తు ప్రభువారు బంధింపబడినప్పుడు పారిపోయిన వారు. యేసా నాకు తెలియదని 3 సార్లు అబద్ధమాడినటువంటి ఆ పేతురు యోహానుతో కలిసి దేవాలయంలో ప్రవేశించబోనప్పుడు అక్కడ పుట్టుకతోనే కాళ్ళు లేనివాడు, కుంటివాడైనటువంటి వాడు అక్కడ గవిని దగ్గర కూర్చొని ఉన్నాడు. పేతురు, యోహానులు ఆ యొక్క దేవాలయంలో ప్రవేశిస్తున్నప్పుడు 4వ వచనం,
పేతురు యోహాను వారిని తేరి చూచి ఆ. మా తట్టు చూడమని ఆ. వాడు వారి యొద్ద ఏమైనా దొరుకునని. అయితే అతడు ఏమడుగుతున్నాడు? భిక్షం అడుగుతున్నాడు. పేతురు యోహానులు దేవాలయములో ప్రవేశింపబోవునప్పుడు వాడు చూచి భిక్షం అడగగా పేతురు యోహాను వారిని తేరి చూచి మా తట్టు చూడమనిరి. వాడు వారి యొద్ద ఏమైనా దొరుకునని కనిపెట్టి వారి యందు లక్ష్యం ఉంచెను. వారంటున్నారు, అంతటా పేతురు, వెండి బంగారములు నా యొద్ద లేవు గాని నాకు కలిగినదే నీకు ఇచ్చుచున్నాను. నజరేయుడైన యేసుక్రీస్తు నామమున నడవమని చెప్పి వాని కుడి చేయి పట్టుకొని లేవనెత్తని వెంటనే వాని పాదములలో చీల మండలములో బలము పొందెను. వాడు దిగ్గున లేచి నిలిచి నడుచుచు గంతులు వేయుచు దేవాన్ని స్తుతించెను. వారితో కూడా దేవాలయంలోకి వెళ్ళని దేవుడికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. యేసయ్య కార్యాలు చూసాం. దేవుడి ఆత్మ పూర్ణుడై యేసుక్రీస్తు ప్రభువారు చేసిన పరిచర్య చూసాం. ఇప్పుడు అపోస్తుల పరిచర్య చూస్తున్నాం మనం. నీలాంటి నాలాంటి సామాన్యమైనటువంటి మానవుడు పేతురు. ఇంకా చెప్పాలంటే మనకన్నా నాగరికత తెలియనివాడు, మనకన్నా విద్యారహితుడు. ఆయన విద్య లేనివాడు, చేపలు పట్టే జాలరి. అలాంటి వాడు అద్భుతాలు చేస్తూ ఆశ్చర్యకార్యాలు మాత్కార్యాలు చేసుకుంటూ వెళ్తున్నాడు. అపోస్తుల కార్యం 5వ అధ్యాయం 12-13 వచనాలు మనం చూసినట్లయితే, అనేకమైన సూచక్రియలను మహత్కార్యములను అపోస్తుల చేత చేయబడుచుండెను. మరియు వారందరూ ఏక మనస్కులై సొలొమోను. ఏంటంట? ప్రజల మధ్య అనేకమైన సూచక క్రియలు మహత్కార్యములు అపోస్తుల చేత చేయబడు. ఏం కార్యాలయ్యా? ఏం కార్యాలవి? నేను అంటాను, ఇలాంటివే. నువ్వు అప్పుతో వచ్చావు ఈ కూడికకు అని ఒక సేవకుడు పిలిచాడే, ఇలాంటివే. నీ పేరు ఫలానా పేరుతో కదా నువ్వు రా అని పిలిచాడే, ఇలాంటివే. కావని చెప్పండి, మరి వేరేది ఏదైనా చూపించండి. అక్కడ అనేకమైన సూచక క్రియలు మహత్కార్యములు అపోస్తుల చేత చేయబడుచుండెను. సూచక క్రియలు మహత్కార్యములు. ఒకరి అంతరంగంలో ఉన్నది దైవజనులకు ఎలా తెలుస్తుంది అంటే, పరిశుద్ధాత్ముడి వశమున అట్టి కార్యములు జరుగుతాయి. మనుషుల వలన కాదది, మనుషుల వలన కాదు. ప్రియ దేవుని సంగమా, ఈ సత్యాన్ని గ్రహించాలి. ఈ సత్యాన్ని గ్రహించక వ్యర్థమైన వైఖరి, వ్యర్థమైన పోరాటం, వ్యర్థమైనటువంటి వాదనలు, తర్కించడాలు ఎందుకు? క్రైస్తవ సమాజాన్ని గలిబిలి చేయడం ఎందుకు? ఎక్కడ మీకు అర్థమైంది? అనేకమైన సూచక్రియలు మహత్కార్యములు అపోస్తుల ద్వారా జరుగుతున్నాయి. ఎలా జరుగుతున్నాయి? వాళ్ళు పామరులు, విద్యాహీనులు. మహత్కార్యాలు సూచక్రియలు ఎలా చేయగలుగుతున్నారు అంటే, దేవుడి ఆత్మ అభిషేకం వారి మీద దిగడం వల్ల పరిశుద్ధాత్మ ద్వారా జరుగుతున్నాయి. 13వ వచనం, కడమవారి వరలో ఎవరిని వారితో కలుసుకుంటూ తెంపలేదు గాని ప్రజలు వారిని గణపరచుచుండిరి. పురుషులను స్త్రీలను అనేకులు మరి ఎక్కువగా విశ్వాసి ప్రభు పక్షంగా. ప్రైజ్ ద లార్డ్. ఎక్కువ చేర్చబడుతున్నారట ప్రభు పక్షంగా. ఎట్లా చేర్చబడతారు? ఇప్పుడు లోకంలో అన్నీ దొరికినట్టు సంఘంలో కూడా అలాగే ఉంటే ఎట్లా చేర్చబడతారు? ఆశ్చర్యకరుడు నా దేవుడు ఎట్లా చెప్తావు నువ్వు? అద్భుతకరుడు నా దేవుడు ఎట్లా చెప్తావు నువ్వు? అబ్రహాము నమ్మాడట, మృతులను సజీవులుగా చేయు దేవుడు, లేని వాటిని ఉన్న వాటిగా పిలుచు దేవుడైన అని నమ్మి నిరీక్షణకు ఆధారం లేనప్పుడు విశ్వాసం ఉంచాడట అబ్రహాం. దేవుడికి స్తోత్రం కలుగును గాక. అట్లాంటి నమ్మకం, అట్లాంటి విశ్వాసం ఉన్న దైవజనులకు, అట్లాంటి విశ్వాసం, అట్లాంటి నమ్మకం ఉన్నటువంటి విశ్వాసులకు దేవుడు కార్యాలు అనుభవిస్తారు. వాళ్ళు చూస్తారు, పొందుకుంటారు. ఏ విశ్వాసం, ఏ నమ్మకం లేని అలాంటి కొందరు భ్రష్టులకు ఏవి దొరకవు. వారు చూడలేరు, అనుభవించలేరు, తరికిస్తారు, వాదిస్తారు. తద్వారా వారు ఏ ప్రయోజనము చూడగోరరు, పొందలేరు కూడా. వారు అక్షర జ్ఞానమే నమ్మారు కానీ ఆత్మ జ్ఞానం వారికి లేదు. 15వ వచనం చదువునానా? అందుచేత పేతురు వచ్చుచుండగా జనులు రోగులను వీధిలోనికి తెచ్చి వాళ్ళ ఎవరి మీదనైనా అతని నీడ అయినను పడవలని మంచముల మీదను పరుపుల మీదను వారు. యేసుక్రీస్తు ప్రభువారి ఈ సూచక్రియ జరిగిందా? ఈ అద్భుతం జరిగిందా? ఈ స్వస్థత కార్యాలు జరిగాయా? యేసుక్రీస్తు ప్రభువారికి సామర్థ్యం తక్కువైతుందా? కాదు కదా. ఆయన సామర్థ్యంతో పోటీ చేయగల పరిస్థితి ఉందా? లేదు. కానీ ఆయన చెయ్యలేని కార్యాలని కాదు, ఆయన చెయ్యని కార్యాలు కూడా అపోస్తులు చేస్తున్నారు. యేసుక్రీస్తు ప్రభువారు ముడితే స్వస్థత, మాట్లాడితే స్వస్థత. కానీ ఇక్కడ పేతురు యోహానుల నీడ పడితే, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా.
పేతురు వచ్చుచుండగా జనులు రోగులను వీధులలోనికి తెచ్చి వారిలో ఎవని మీద నేను అతని నీడయనను పడవలనని మంచముల మీద పరుపుల మీదను వారిని ఉంచిరి. మరియు యెరూషలేము చుట్టుండు పట్టణము జనులు రోగులను అపవిత్రాత్మల చేత పీడింపబడిన వారిని మోసుకొని వచ్చి కూడి వచ్చి వారందరూ స్వస్థత పొందిరి. స్వస్థత పొందుతున్నారు. దయ్యాలు లేవు. దయ్యాలు ఎక్కడున్నాయి? సినిమా యాక్టర్లకు దయ్యాలు పట్టవు ఎందుకు? వాళ్ళని దయ్యాలు పట్టొచ్చు కదా. ధనవంతులకు దయ్యాలు పట్టవు ఎందుకు? ధనాపేక్షే ఒక దయ్యం రా పాపిష్టోడా. సినిమా అంటేనే మోహము, వ్యభిచారము. అదే ఒక దయ్యము చేత ప్రేరేపింపబడ్డ తర్వాతనే సినిమాల్లో వెళ్ళేది. ఆ సత్యం తెలియకపోతుంది నీకు. అర్థం అవుతలా నీకు వాక్యం? దేవుడి మర్మం తెలియట్లా. దురాత్మల చేత ప్రేరేపింపబడిన తర్వాతే మోహపు ఆత్మలు వారి మీద కమ్ముకున్న తర్వాతే పిశాచులు కమ్ముకున్నాకే వారు అనేకులను పురుషులను వశపరుచుకోవడానికి తెర మీద ఆడతారు. అది నీకు అర్థం అవ్వలేదు. అందుకే సినిమా యాక్టర్లకు దయ్యాలు పడితేనే అక్కడ దాకా వెళ్ళారు వాళ్ళు. చరిత్ర తెలియక మాట్లాడుతున్నావు. అపోస్తుల కార్యములు 19వ అధ్యాయం 10, 11, 12 వచనాలు. 2 ఏళ్ల వరకు ఇలాగున జరిగిన గనుక యూదులేమి గ్రీస్ దేశస్థులేమి ఆసియాలో కాపురమున్న వారందరూ ప్రభు వాక్యం వినిరి. మరియు దేవుడు పౌలు చేత విశేషమైన అద్భుతములు చేయించాడు. ఎవరు చేయిస్తున్నారట? దేవుడు. ఎవరి ద్వారా? పౌలు చేత. ఎవరి పౌలు? అపోస్తులలో ఒకడు, కానీ అపోస్తులు కానటువంటి వాడు తర్వాత అపోస్తులుగా పిలువబడ్డాడు. 12 మంది శిష్యులలో ఒకడు కాదు, కానీ ఈ పౌలు ద్వారా కూడా ఒకప్పుడు సంఘమును శోధించిన వాడు, పీడించిన వాడు, బాధించిన వాడు, హింసించిన వాడు, హింసకుడను, హంతకుడను, దూషకుడునైన నన్ను అని చెప్పి ఆ పౌలును దేవుడు ఏం చేస్తున్నాడు? దేవుడు పౌలు చేత విశేషమైన అద్భుతములను చేయించను. అతని శరీరముకు తగిలిన చేతి గుడ్డలైనను నడికట్లైనను రోగుల ఎదుట తెచ్చినప్పుడు రోగులను విడిచెను, దయ్యములు కూడా వదిలిపోయెను. ఎన్నిసార్లు దయ్యాలు యేసుక్రీస్తు ప్రభువారి పరిచర్యలు విస్తారంగా దయ్యాలు వెళ్ళిపోయాయి. అపోస్తుల పరిచర్యలు విస్తారంగా దయ్యాలు వెళ్ళిపోయాయి. ఇప్పుడు కూడా కొందరు దైవజనుల పరిచర్యలు విస్తారమైన దయ్యాలు వెళ్ళిపోతున్నాయి, అపవిత్రాత్మలు వెళ్ళిపోతున్నాయి, చాతబడి శక్తులు వెళ్ళిపోతున్నాయి. కానీ కొందరు మాత్రం అవి లేవు అంటారు. క్రైస్తవ సమాజంలో ఉండి క్రైస్తవ సమాజమును గలిబిలి చేయడానికి దుష్టుడి చేత ప్రేరేపించబడుతున్నారు వీళ్ళు ఈ మాటలు మాట్లాడటానికి. యేసుక్రీస్తు ప్రభువారు జరిగింది పరిచర్య, అపోస్తుల ద్వారా జరిగింది పరిచర్య. ఆ పరిచర్య కాదు ఇప్పుడు జరిగేది. నీ పరిచర్య, నువ్వు చేసే పరిచర్య. అపవిత్రాత్మలు లేవా? దయ్యములు లేవా? యేసుక్రీస్తు ప్రభు వెళ్ళగొట్టిన దయ్యాలు కావా? అపోస్తుల పరిచర్యలో వెళ్ళగొట్టిన దయ్యాలు కావా? పేతురు అపవిత్రాత్మలు పట్టిన వారిని విడిపి చేయలేదా? అపవిత్రాత్మలు పట్టిన వాళ్ళు నీడ పడినప్పుడు, పేతురు ద్వారా నీడ పడినప్పుడు స్వస్థత పొందలేదా? పౌలు ద్వారా దేవుడు విశేషమైన అద్భుతములు. దీని భావం ఏంటో మీరే ఆలోచించండి. అద్భుతములట. ప్రైజ్ ది లార్డ్. స్వస్థత వేరు, అద్భుతం వేరు. నమ్మండి మీరు. సంగమా నేర్చుకోండి, సంగమా మేల్కోండి, సంగమా ఇది గ్రహించండి. చెవి గలవాడు వినుగాక, ఆత్మ గలవాడు వివేచించునుగాక. అద్భుతం వేరు, స్వస్థత వేరు, సూచక క్రియ వేరు. దురాత్మలు దయ్యాలు వెళ్ళగొట్టి ఇక అన్ని వేరువేరుగా చెప్పాడు. పౌలు చేత విశేషమైన అద్భుతములు చేయించను. అతని శరీరమునకు తగిలిన చేతి గుడ్డలైనను నడికట్లైనను రోగుల యొద్దకు తెచ్చినప్పుడు రోగములు వారిని విడిచెను, దయ్యములు కూడా వదిలిపోయాను. దయ్యాలు ఇక్కడ ఉన్నాయిగా. మరి బహుశా పౌలు కంటే ఎక్కువ తెలుసు మీకు. పౌలు కన్నా మీరు సీనియర్, పౌలు కన్నా జ్ఞానవంతులు మీరు. అక్షర జ్ఞానము నమ్ముకున్న ఓ సేవకులారా, సేవకులను మీరు పిలుచుకుంటున్నారు, కానీ నేను పిలవాలంటే నాకు అభ్యంతరం అవుతుంది. ఎందుకంటే ఎవరి సేవకులో నాకు తెలియడం లేదు. మీరు మహానుభావుడు పౌలు గారు, అపోస్తులు పౌలు గారు అన్నారు 2వ తెస్సలోనిక 3వ అధ్యాయం 6వ వచనం ప్రారంభంలోనే చదివాను. మా వలన పొందిన బోధన ప్రకారముగాక అక్రమముగా నడుచుకొని ప్రతి సహోదరుని ఎదురుని తొలగిపోండి. అలాంటి బోధ పౌలు గారు చెప్పిన బోధ. మరి పౌలు గారి ద్వారా కార్యాలు జరిగాయి. ఇప్పుడు మరి లేవంటే ఎట్లా? ఎందుకుండవు? మోషే ద్వారా అద్భుతాలు, సూచక క్రియలు దేవుడు చేశాడు, అక్కడితో ఆగిపోయింది అనుకున్నారు. యెహోషువ ద్వారా జరిగాయి, అక్కడితో ఆగిపోయింది అనుకున్నారు. ఏలియా, ఎలీషా, ఎజ్కేలు, ఇర్మియా, ఎందరో ఉన్నారు. అలాగా యేసుక్రీస్తు ప్రభు రానే వచ్చాడు. లెక్కకు మించిన మూట మనకు అందజేశాడు. ఎన్ని అద్భుతాలు చేశాడు రాయబడలా, ఎన్ని సూచక్రియలు చేశాడు రాయబడలా, ఎన్ని స్వస్థత కార్యాలు చేశాడు రాయబడలా. అపోస్తులట భూమిని తల్లక్రిందులు చేశారంట. ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు ప్రభు గురించి చెప్పారండి ఎవరైనా ఇట్లా భూమిని తల్లక్రిందులు చేశారు? చెప్పలా. అపోస్తుల గురించి రాయబడింది. ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే
అపోస్తులు వారు గొప్పవాళ్ళని చెప్పట్లా, వారు చేశారని చెప్పట్లా. ప్రభువు మాట చెప్పాడు, నా వెనుక వచ్చేవారు, నా యందు విశ్వాసం ఉంచేవాడు నాకన్నా మరి గొప్పవి చేస్తాడు. ఎవరు చేస్తున్నారు? ఆయనే వారిలో నుండి చేస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఆయనే వారిలో నుండి చేస్తున్నాడు. భాషల వరం లేనివాడు భాషలు తప్పంటాడు, ప్రవచన వరం లేనివాడు ప్రవచనం తప్పంటాడు, స్వస్థత వరం లేనివాడు స్వస్థత తప్పంటాడు. ఏంటిది దౌర్భాగ్యం? మీరు మారరా? సంఘమును భ్రష్టు పట్టించడం కొరకు దురాత్మ చేత ప్రేరేపింపబడుతున్నారా? ఎందుకు ఈ వ్యర్థమైనటువంటి వైఖరి? పరిశుద్ధాత్మకు ఎదురుగా మాట్లాడలేటటువంటి మాటలు ఎందుకు? దయచేసి ప్రియ దేవుని సంగమా, పరిశుద్ధాత్మకు విరోధంగా మాట్లాడితే ఈ యుగమందు కాదు, రాబోయే ఏ యుగమందు క్షమాపణ లేదు. తండ్రిని దూషించిన, కుమారుడిని దూషించిన క్షమాపణ కలదు, కానీ పరిశుద్ధాత్మను దూషిస్తే క్షమాపణ లేదు. స్వస్థతలు ఉన్నాయి, అద్భుతాలు ఉన్నాయి, సూచక క్రియలు ఉన్నాయి, మహత్కార్యాలు ఉన్నాయి. అనేక మాటలు ప్రభువైన యేసుక్రీస్తు వారు, నీ విశ్వాసం నిన్ను స్వస్థపరిచింది. దావీదు కుమారుడా, దావీదు కుమారుడా, దావీదు కేకలు వేస్తున్నాడు బిగ్గరగా, దావీదు కుమారుడా నన్ను కరుణించు. ఏం కావాలి నీకు? నేను చూడగోరుతున్నాను, చూడు, నేను చూస్తున్నాను. అతను చూపు పొందుకున్నాడు. నీ విశ్వాసం నిన్ను స్వస్థపరిచింది. ఎవరన్నారు ఈ మాట? ప్రభువైన యేసుక్రీస్తు. రక్తస్రావం గల స్త్రీ స్వస్థత పొందింది. తల్లి, నీ విశ్వాసం నిన్ను స్వస్థపరిచింది. ఎవరన్నారు ఈ మాట? ప్రభువైన యేసుక్రీస్తు. అపోస్తలులు కూడా దేవుని ఆత్మచేత ప్రేరేపింపబడి కార్యాలు చేస్తున్నారు, కానీ చేస్తున్నది పరిశుద్ధాత్మ దేవుడే. అందుకు పరిశుద్ధాత్మ దేవుడే సాక్షి. జీవము గల దేవుడి దాసుడిగా నేను ఈ విషయాన్ని ధృవీకరిస్తున్నాను, ఖచ్చితంగా చెప్తున్నాను. పరిశుద్ధాత్మ కార్యములకు విరోధముగా వెళ్ళేవారికి ప్రభుపేరిట నేను హెచ్చరిస్తున్నాను. మీరు దేవునికి ఆత్మకు విరోధులవుతున్నారేమో, జాగ్రత్త సుమా. ప్రభుపేరిట మిమ్మల్ని బ్రతిమాలుతున్నాను, హెచ్చరిస్తున్నాను. అట్టి మాటలలో, అట్టి వివాదాలకు మీరు వెళ్ళవద్దని ప్రభుపేరిట బ్రతిమాలుకుంటున్నాను. దేవుని సంగమా, దేవుడు మారలేదు నాన్న, ప్రభు మారలేదు. ఆది కాండములో ఉన్న ప్రభువు, ఆ నిర్గమ కాండములో ఉన్న ప్రభువు, మలాఖీలో ఉన్న ప్రభువు, మత్తయిలో ఉన్న ప్రభువు మారలేదు. అపోస్తులతో వ్యవహరించిన ప్రభు మనతో కూడా అలాగే ఉన్నాడు. అబ్రహామును ప్రేమించినట్టు నన్ను ప్రేమిస్తున్నాడు, ఇస్సాకును ప్రేమించినట్టు నిన్ను ప్రేమిస్తున్నాడు. ఆయన మారని దేవుడు, మార్పులేని దేవుడు. మారవలసింది నువ్వు నేను, ఆయన స్వరూపంలోనికి, ఆయన స్వారూప్యంలోనికి. అద్భుత కార్యాలు, ఆశ్చర్యకార్యాలు, సూచక్రియలు, మాత్కార్యాలు ఆయన చేశాడు. ఆయన శిష్యులు చేశారు, కడమ అపోస్తులు చేశారు, అపోస్తుల తర్వాత వచ్చిన శిష్యులు అనేకులు చేశారు. కానీ ఇప్పుడే ఉన్నవారు కొందరు వేరైపోయి వేరు యొక్క డాక్టరెన్స్ తీసుకొని, వేరు సిద్ధాంతాలు తీసుకొని వారు బోధను వక్రీకరిస్తున్నారు. అప్పుడు అక్రమమైన బోధ అవుతుంది. ప్రభుపేట నేను మీకు మనవి చేస్తున్నాను, స్వస్థతలు జరుగుతాయి నిశ్చయముగా. అయితే నీవు నమ్మినట్లయితే, నీవు విశ్వాసం ఉంచినట్లయితే, అది దేవుని చిత్తమైనట్లయితే. ప్రైజ్ ది లార్డ్. సౌలు సింహాసనమును దేవుడు స్థిరంగా ఉంచాలనుకున్నాడు. ఈ విషయం ఎంతమందికి మీకు తెలుసు? సౌలు సింహాసనమును, రాజైన సౌలు సింహాసనమును దేవుడు స్థిరంగా ఉంచాలనుకున్నాడు. కానీ సౌలు అవిధేయత కనిపించడం వల్ల, సౌలు అవిధేయత కనపరచడం వల్ల సౌలును తప్పించి దావీదును ఎన్నుకున్నాడు. దావీదు సింహాసనమును స్థిరపరిచాడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. సౌలును ఉంచాలనుకున్నాడు. దేవుడు అనుకున్నవి కూడా జరగవా అంటే, దేవుడు అనుకున్నాడు, కానీ ఈయన ఏం చేశాడు? అవిధేయత కనపరిచాడు. ఎప్పుడైతే అవిధేయత కనపరిచాడో, నాకు సౌలు వద్దు, నేను నా మనసు ఎరిగిన వాణ్ణి, నాకు నచ్చిన వాణ్ణి, నా హృదయానుసారుణ్ణి నేను మరి ఒకతన్ని ఎన్నుకున్నాను అని బాలుడైన దావీదును సమూయేలు ప్రవక్తకు దేవుడు చూపించాడు. ప్రైజ్ ది లార్డ్. అభిషేకించమని చెప్పాడు. ప్రియ దేవుని సంగమా, నినేవే వెళ్ళమని యోనాకు చెప్తే ఆయన తర్షీషు ఓడెక్కాడు. కొన్నిసార్లు కొందరి ఆలోచనలు బట్టి కొన్ని వరాలు ఉండవు, కొన్ని కార్యాలు జరగవు. అంత మాత్రాన దేవుడు మారాడు నాన్న. ప్రియ తమ్ముడు, ప్రియ చెల్లి, ప్రియ సేవకులారా, ప్రియ దైవజనులారా, నీకు కృపా వరాలు లేవా? పరిశుద్ధాత్మ వరాలు లేవా? భాషల వరాలు లేవా? నువ్వు నమ్మలేకపోతున్నావేమో, నువ్వు నమ్ముటలేదేమో. నమ్మిన వారి వలన ఈ సూచక క్రియలు కనబడనని రాయబడలేదా? మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వసృష్టికి సువార్త ప్రకటించుడి. మార్కు సువార్త 16-17 అధ్యాయంలో నమ్మిన వారి వలన ఈ సూచక క్రియలు కనబడను అవేవనగా
నా నామములో దయ్యములు వెళ్ళగొట్టుదురు. ఇది ప్రభుని యేసుక్రీస్తు వారి నోట వచ్చిన మాట. అన్య భాషలు మాట్లాడుదురు, కొత్త భాషలు మాట్లాడుదురు. మరణకరమైనది త్రాగినది వారికి హాని చేయదు. రోగుల మీద చేతులు ఉంచినప్పుడు వారు స్వస్థత నొందెదరు. రోగుల మీద చేతులు ఉంచితే స్వస్థత. ఎక్కడ స్వస్థత ఎందుకు? నమ్మిన వారి వలన జరగవలసిన సూచక క్రియలు జరుగుతాయి. ఇది ఖచ్చితమైన వాస్తవం. ధృవీకరించవలసింది యేసు నామములో. స్వస్థతలు ఉన్నాయి, జరుగుతాయి. ఈ మధ్య కాకినాడలో ఒక దైవజనుడు అమ్మతేజ గారి మీటింగ్కు కొందరు వచ్చారంట. ఎవరెవరో తెలియదు, నాకు తెలియదు. వాళ్ళు వచ్చి ఆ వీడియో చూశాను యూట్యూబ్లో, నేను షార్ట్లో. క్రైస్తవేతరులు వచ్చినట్టు, వేరే దాడులు చేసే వాళ్ళు వచ్చినట్టు గొడవలు, రభస అయిపోతుంది అక్కడంతా వీడియోలో చూస్తుంటే. గారడి సీమోను అని చెప్పేసి ఎన్నిసార్లు గారడి సీమోను అని మాట్లాడుతున్నారే. గారడి సీమోను ఎంతసేపు కనబడ్డాడు, ఎన్ని కార్యాలు చేశాడు, ఎవరెవరి చేత చేయించాడు? అపోస్తల ద్వారా ఎన్ని కార్యాలు జరిగాయి, యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా ఎన్ని కార్యాలు జరిగాయి. ఇవన్నీ లేవా? అద్భుతాలు, సూచక్రియలు. ఎక్కడైనా అద్భుతం జరిగిందంటే గారడి సీమోను, ఎక్కడైనా స్వస్థత గారడి సీమోను. ఇది ఒక సరదా, ఇది ఒక ప్యాషన్. వాళ్ళు ఇది గొప్పగా ఫీల్ అవటం. అంటే వాళ్ళకి ఆ వరం లేదు, ఆ ఆపేక్ష ఉండదు, ఒక ఉపవాస ప్రార్థన తెలియదు, ఒక ప్రభు సన్నిధిలో ఒక గంట సేపు కన్నీరు గార్చడం తెలియదు. ఇలాంటివి తెలియకుండా అందరూ గారడి సీమోనులేనా? ఎలా మాట్లాడతారు మీరు? ఎన్ని వీడియోలు, 2 నిమిషాల వీడియోలు, 5 నిమిషాల వీడియోలు, కుప్పల వీడియోలు యూట్యూబ్లో, ఫేస్బుక్లో, ఇన్స్టాగ్రామ్లో పెడుతున్నారు. దైవజనులు అందరూ గారడి సీమోనులు అంటూ. వీళ్ళు మాట్లాడుతున్న వాళ్ళు కూడా సేవ చేసుకునే సేవకులు. ఎంతవరకు ఇది సమంజసం? ఇది భావ్యమా చెప్పండి? గారడి సీమోను ఎంతసేపు కనపడ్డాడు? ఎన్ని రోజులు నిలబడతాడు? ఎన్ని రోజులు వాడి కార్యాలు జరిగించారా? ఎన్ని రోజులు చూసాం అక్కడ. యేసుక్రీస్తు ప్రభువారు 3.5 సంవత్సరాల పరిచర్యలు, అద్భుతాలు, సూచక్రియలు, రోజు స్వస్థతలే. పట్టణాలు పరిగెత్తాయి ఆయనంట. అపోస్తుల ద్వారా దేశము, భూమి తల్లకిందులైంది. మరి అవన్నీ మర్చిపోయారా? అవన్నీ కనపడవా మనకి? గారడి సీమోను ఒక్కడే కనపడుతున్నాడా? ప్రియ సోదరుడా, ప్రభు పేరిట నేను మిమ్మల్ని బ్రతిమాలుతున్నాను, వేడుకుంటున్నాను. దయచేసి దేవుని క్రైస్తవ సమాజం, దేవుని సంఘాన్ని, క్రైస్తవ సమాజాన్ని గలిబిలి చేసే, గందరగోళం చేసే మాటలు మాట్లాడద్దు. మీరు పరిశుద్ధాత్మతో ఏకీభవిస్తారని నేను నమ్ముతూ ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడైన దేవా, నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను. దేవా, ఎంతమంది బిడ్డలైతే ఈ మాటలు వింటున్నారో, ఈ మాటలు తండ్రి ఏకీభవిస్తున్నారు, వారందరి విషయమే ప్రార్థిస్తున్నాను. స్వస్థతలు లేవని చెప్పిన వారికి తండ్రి, ఇదిగో నాయన స్వస్థతలు ఉన్నాయని ఈ వాక్య భాగాలు పరిశుద్ధాత్ముడా నువ్వు బయలుపరిచినటువంటి వాక్కు, నీ మాటలన్నీ బట్టి దేవా, నీ బిడ్డలలో, నీ శిష్యులలో, నీ సంఘంలో ఇంకనూ బలమైన విశ్వాసం కలుగునుగాక, నూతన విశ్వాసం కలుగునుగాక, లోతైన గొప్ప విశ్వాసం కలుగునుగాక. యేసు నామములో అద్భుత సూచక్రియలు, మాత్కార్యాలు జరుగునుగాక. తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ తండ్రి, క్రైస్తవ సమాజంలో జరుగుతున్న గలిబిలి యేసు నామములో తొలగిపోనట్లు ప్రార్థిస్తూ యేసు నామములో ఈ ప్రార్థన అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రియ సంగమా, మీరు ఈరోజు కొత్తగా చూస్తున్నట్లయితే, ఈరోజు ఈ వీడియో చూస్తున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, అనేకులకు పంపండి. ఇలాంటి సందేశాలు పంపడం ద్వారా మనం ప్రభు పరిచర్య ఇంకా అనేకులకు చేరువ చేసిన వారం అవుతాం. దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ.